రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్, డీసీపీ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మంత్రి వివేక్ కంపెనీ ఉద్యోగులుగా మారిపోయారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో 14 రోజుల రిమాండ్ ఉన్న బాల్క సుమన్ బెయిల్పై విడుదలయ్యారు. వివేక్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మొత్తం అందరినీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళందరినీ వ్యక్తిగతంగా శత్రువులుగా చూస్తూ ఉన్నారు. నేను ఒక్కరిని కూడా 10 ఏళ్లలో జైల్లో పెట్టలే. ఇదే వివేక్ను జైల్లో పెట్టలే. ఆయన 16 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టిండు. సరే, నేను ఇప్పటికైనా ఏం కొడుతున్నా, నన్ను జైల్లో పెట్టిర్రు, మీ కళ్ళ మంట, మీ కడుపు మంట సల్లారింది అనుకుంటున్నా. ఇప్పటికైనా కేతన్పల్లి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించమని కోరుతున్నా. ఆ డీసీపీ, ఆ కలెక్టరు, ఆ సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు, ఆ ఎంఆర్ఓ, స్పెషల్ ఆఫీసర్లు ఏం పని చేస్తున్నారు? వాళ్ళెవరు కూడా అధికారుల లెక్క లేరు. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. వివేక్ తొత్తులుగా మారిపోయారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారులుగా మీరు ఇజ్జత్ తీసుకోకూర్రి, కొంచెం ఇజ్జత్ నిలబెట్టుకోరు. మీరు ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని మారాలని నేను కోరుతా ఉన్నా.